ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడలారా, ఈ యొక్క ఉదయకాలమందు మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమానాలు మీకు, మీ కుటుంబాలకి, మీ ప్రాంతాలకి అది ఆశీర్వాదకరంగా ఉండాలని మా యొక్క ప్రార్థన. ఈ పరిచర్య అందనిమిత్తమే చేస్తున్నాం. ప్రతి మాట దేవుని యొక్క ఆత్మచేత, దేవుని కృపచేత అది మీకు అనుగ్రహించబడాలని ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్ని చేస్తున్నాం. మీరు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్య నిమిత్తమై మీరు జ్ఞాపం చేసుకోవాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగం నుండి ఒకటి మాటను మనం ధ్యానించుకుందాం. ఇజ్రాయిళ్ళు దేవుని యొక్క కృపచేత అరణ్య యాత్రను ముగించుకొని వాగ్దాన దేశంలో ప్రవేశించారు. మొట్టమొదటి నాయకుడిగా దావీదుడు, న్యాయాధిపతిగా యెహోషువ, మోషే తర్వాత నాయకుడైన యెహోషువ ఇజ్రాయెల్ని నడిపించారు. ఆ తర్వాత కొంతకాలం ఇజ్రాయెళ్ళు వారికి నాయకుడు అంటూ న్యాయాధిపతులు లేనిటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. న్యాయాధిపతుల కాలంలో కూడా రాజులు కూడా వాళ్ళకి ఎవరు లేరు. అలాంటి పరిస్థితిలో ఇజ్రాయిళ్ళు ఏమి చేశారని రాయబడిందంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం ప్రారంభించారు అని రాయబడి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం, ఎవరు కోరుకున్నట్లుగా వాళ్ళు వెళ్ళటం, అలాగే తమ చుట్టూ ఉన్నటువంటి ఆ 7 జాతుల కనానీయుల యొక్క ఆచారాలని కొంతమంది ఫాలో అవటం, ఇవన్నీ కూడా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. అలాంటి సమయంలో వారు దేవుని యొక్క దాసుడు మోషే నేర్పించినటువంటి ఆ కీర్తనను వారు పాడుకుంటూ కూడా ఆ పాటల్లో ఉన్న అర్థాలు వారు తెలుసుకొని కూడా వారు క్రియారూపకంగా ఆ పాటకి వ్యతిరేకంగానే వారు జీవించటం ప్రారంభించారు. ఆ పాటలో ఉంది, కొంతకాలానికి విశ్వాసం నుంచి తప్పిపోయి నాకు అవిధేయులై విగ్రహారాధన వైపు మీరు వెళ్ళిపోతారు అని దేవుడు ముందుగానే దావీదుడు ఆయన దాసుడు మోషే ద్వారా కీర్తనను రాయించి పాటను నేర్పించి వాళ్ళందరికీ వినికిడిగా అది చేయించారు. సో ఆ కాలము దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆ 40 సంవత్సరాలు చూచిన ఆ తరమంతా గతించిపోయిన తర్వాత క్రొత్త తరం వస్తున్నటువంటి వేళలో వీరు దేవుణ్ణైనను, యెహోవా దేవుణ్ణైనను, ఆయన క్రియలనైనను, ఆయన కార్యాలన్నీ ఏమీ చూడలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పాటనైతే వాళ్ళు నేర్పించారు, కానీ అనుభవం లేకపోయినందువలన వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తన వాళ్ళు ప్రవర్తించారు. అలాంటి పరిస్థితిని గురించి 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. 8వ వచనం ఇలా చెప్తుంది, ఇజ్రాయిళ్ళు క్రొత్త దేవతలను కోరుకున్నారు అని రాడు. దే చూస్ ఏ న్యూ గాడ్స్ అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. సో దెబోరా ఆ 5వ కీర్తనను 5వ అధ్యాయాన్ని ఒక పాటగా రాస్తూ ఆ పాటలో ఆమె ఇజ్రాయిల్కు తాను ఎలా ఉన్నారో, ఆమె ఇజ్రాయిల్ యొక్క స్థితి ఏంటో అక్కడ వివరిస్తా ఇజ్రాయిల్కి దేవుడు కలుగు చేసిన జయమును ఆ యొక్క కీర్తనలో రాస్తూ ఈ మాట అన్నారనమాట. ఇజ్రాయిళ్ళు క్రొత్త దేవతలను కోరుకున్నారు. దే చూస్ న్యూ గాడెస్. సో వాళ్ళు ఆ విధంగా క్రొత్త దేవతలను కోరుకున్నారంటే ఉన్న దేవుని విడిచి క్రొత్త దేవతలను కోరుకున్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాలి, వారు తమను తమ పితరుల్ని నడిపించినటువంటి ఐగుప్తులో నుంచి ఈ వాగ్దాన దేశంలోకి చేర్చినటువంటి తమ దేవుని యొక్క శూర కార్యాలు, తమ దేవుని యొక్క బలము, ఔన్నత్యం, వీటన్నిటిని గురించి వారు ఏమాత్రం అనుభవం లేనివారుగా, ఏమాత్రం ఆయన గురించినటువంటి భయం లేనివారుగా ఈ యొక్క 7 జాతుల యొక్క ప్రజలు చేస్తున్నటువంటి క్రియారూపకమైనటువంటి ఆ యొక్క విగ్రహారాధన వైపు వారు మరలిపోయారు. అందువలన వారి జీవితంలో ఏమీ సంభవించిందంటే దేవుని యొక్క కాపుదల వారు ఎప్పుడైతే కాదనుకున్నారో, దేవుని యొక్క సంరక్షణ వారు వద్దనుకున్న వెంటనే యుద్ధము తమ యొక్క ద్వారముల యొద్దకు చేరును అని రాడు. ఇజ్రాయిళ్ళు క్రొత్త దేవతలను కోరుగనగా యుద్ధము తమ గుమ్మముల యొద్దకు, ద్వారాల యొద్దకు చేరుకుని. సో ఎప్పుడైతే దేవుని వాళ్ళు వదిలిపెట్టారో, దేవుని యొక్క సంరక్షణ వారు పోగొట్టుకున్న వాళ్ళు అయ్యారు. తద్వారా వారి జీవితాల్లో వారు సమస్యలు, పోరాటాలు, శత్రు భయాలు
వారు ఎదుర్కోవటం ప్రారంభించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మనకు ఏం చూపిస్తుంది? ఈ క్రొత్త నిబంధనలో ఈ కాలంలో మనం ఏం చేయాలి అనంటే, మన జీవితంలో కూడా మనము మన ప్రభువుని మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి, చనిపోయి తిరిగి లేచిన యేసయ్యను విడిచి వేరొక వైపు వెళ్ళిపోతామేమని జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క లేఖనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనం హెచ్చరించబడుతుంది. జీవముగలిగిన దేవుని విడిచిపోన్నటువంటి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైనా ఉంటుందేమో, జాగ్రత్తగా ఉండండి అని రాయబడింది. అంటే దేవుని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి వస్తాయి. అందువల్లనే వాళ్ళు ఏం చేస్తున్నారు? సులువుగా పాపం చేస్తున్నారు, సులువుగా విగ్రహారాధన వైపు వెళ్తున్నారు అనగా దాని ఉద్దేశం సులువుగా మళ్ళా పాపం చేస్తూ మందు తాగేవాళ్ళు మందు తాగుతున్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, అక్రమ సంబంధంలో ఉండేవాళ్ళు అక్రమ సంబంధంలో చేస్తున్నారు, వారు దానికి వెళ్ళిపోతున్నారు. ఏది ప్రార్థనలకు వచ్చి కూడా, ప్రార్థనలు చేస్తూ కూడా ప్రభువుని ఈ దేవుడిగా ఎరిగి కూడా నన్ను పాపం నుంచి, ఐగుప్తు నుంచి నన్ను విడిపించాడు, ఈ శోధనలన్నీ గతకాలపు బాధల నుంచి నన్ను తప్పించాడని తెలుసు కూడా మళ్ళా లోకం వైపు వెళ్తూ, మళ్ళా అపవిత్రత వైపు వెళ్తూ, మళ్ళా జీవముగలిగిన దేవుని విడిచిపోయేటువంటి దుష్ట హృదయంలోనికి కొంతమంది జీవితాలు కూరుకొని పోవటం బాధాకరమైన విషయం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇజ్రాయిళ్ళు దేవుని యొక్క సన్నిధిలో తమ తప్పిదాలను తెలుసుకొని దేవుని వద్దకు వచ్చారో, వారి యొక్క బలహీనతల్లో దేవుని యొక్క వాక్యం ఆ యొక్క వచనంలోనే రాబడింది, ఇజ్రాయిల్లో 40,000 మందికి అయినా సరే ఒక ఈటైనను ఒక డాలైనను లేకుండా పోయిందట. అంత భయంకరంగా ఆ యొక్క ఇజ్రాయిళ్ళు అనపబడ్డారు చుట్టూ ఉన్నటువంటి శత్రువుల చేత, లేక చుట్టూ ఉన్న 7 జాతుల కనానీయుల ద్వారా వారు అణచబడిపోయారు. ఎప్పుడైతే వారు క్రొత్త దేవతలను కోరుకున్నారో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అలాగ మారిపోయాయి. కనుక మన జీవితంలో మనము ఎప్పటికైనా సరే, ఏ క్షణమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే దేవుని తప్ప వేరొకరిని ఆశ్రయించడానికి, వేరొకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపడానికి మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళకూడదు. అలాంటి థాట్, అలాంటి ఆలోచన, అలాంటి స్వభావం, అలాంటి క్రియలు మనకు రాకూడదు. కనుక దైవికంగా మనము దేవుని సన్నిధిలోనే శ్రమైనను బాధైనను, దావీదుడు పౌలు అనే మాట రాస్తాడు రోమీ పత్రికలో. సో మనల్ని క్రీస్తు ప్రేమల నుంచి ఏదైనా ఎడబాపగలదా? ఉన్నవైనను రాబోవైనను, మరణమైనను జీవమైనను ఖడ్గమైనను ఏదైనా సరే, చివరికి పరలోకం ఉన్నటువంటి దేవదూతలైనా సరే క్రీస్తు ప్రేమల నుండి మనల్ని ఎడబాపగలరా? దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు వేరొక దేవుడు అంటూ మనకు ఎవరు లేరు. మన దేవుడే తప్ప వేరొక దేవుడు లేడు. అనగా వేరొక దేన్ని ప్రభు కంటే ఎక్కువగా మనం ప్రేమించకుండా, దానికి మనం సాగిలపడకుండా అదే మా దేవుడు అన్నట్లుగా మన చేతి పనులు, ఈ రోజున కొంతమంది చేతి పనులే మాకు దేవుళ్ళు అని చెప్పి పూజ చేసేవాళ్ళు ఉన్నారు. మధ్యకాలంలో పిట్ ప్యాకెట్ చేసేవాడు కూడా పూజ చేశాడు, ఆయుధాల పూజ. ఏంటి ఆయుధాల పూజ అంటే, నా బ్లేడు నాకు ఉద్యోగం, నాకు తిండి పెడుతుంది. ఈ బ్లేడ్ ఎందుకంటే పిట్ ప్యాకెట్ చేయడానికి. సినిమా థియేటర్ల దగ్గర, బస్ స్టాండ్లలో, రద్దీగా ఉన్న చోట్ల పిట్ ప్యాకెట్ కొట్టడం, ఆ పర్సు కింద పడతానే ఆ ప్యాకెట్ మాత్రమే లైట్గా కట్ చేయటం, పర్సు కిందకి తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఇలాగా ఎంతోమంది ఈరోజు కూడా వారి జీవితాలు, వారి జీవనాధారమైనటువంటి వాటికి నమస్కరించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడేవాడు, మనల్ని పోషించేవాడు, మనల్ని సంరక్షించేవాడు మన దేవుడైన యెహోవాయే. ఆయన్నే మనం సేవించాలి తప్ప వేరొకరిని ఎవరిని మనం సేవించకూడదు. సో ఇలాగా వారు ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టారో యుద్ధము, అసమాధానము, కష్టము, కన్నీళ్ళు, దుఃఖం, ఈ పోరాటాలన్నీ ఇంటి ముంగిటికి వచ్చాయి, ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి చేరుకున్నాయి. దేవుని వదిలిపెడితే, మన దేవుని యొక్క సమాధానాన్ని పోగొట్టుకుంటే, సమాధానకర్తైన దేవుడే కదా ఆయన, ఆ సమాధానమే ఆ దేవునే మనం కోల్పోయినప్పుడు అసమాధానం మనల్ని ఎలుబడి చేస్తుంది. మన కుటుంబాలకి అవి వచ్చి నిలబడతాయి. కాబట్టి మనం ఈ స్థితికి కారణమైనటువంటి పరిస్థితులను మనం సరిచేసుకొని దేవునికి అప్పగించుకున్నట్లయితే, దేవుని వాక్కు ఏం చెప్తుందంటే, ఇజ్రాయిల్లో 40,000 మందికి కత్తైనను, ఈటైనను, డాలైన లేకపోయిందంటే దేవుని యొక్క రక్షణ ఈ యొక్క ఆయుధాలను బట్టి రాదు. దేవుని రక్షణ ఆయుధాలను బేసేసుకొని ఉండదు. మనం దేవునికి విధేయులైతే దేవుని యొక్క సంరక్షణ, విజయము మన పక్షాన ఉంటుంది. శత్రువుల మీద మనం జయం పొందగలుగుతాం.
మరి ఈ రోజున నీ జీవితంలో నీవు దేని మీద ఆధారపడుతున్నావు? నీ సొంత బలం మీదో, స్వశక్తి మీదో, జ్ఞానం మీదో, నీకున్న టాలెంట్ మీదో నేను జయించగలను, నేను ముందుకు వెళ్ళగలనని అనుకుంటున్నావా? లేకుంటే దేవునికే పూర్తిగా సరౌండర్ అయ్యి, అయ్యా నీకే అప్పగించుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అంటూ నీ జీవితంలో ఆయనకి అప్పగించుకున్నట్లయితే నీ ప్రతి అపజయాల్లో నుండి దేవుడు నీకు జయమును అనుగ్రహించి వాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలం ముందు దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకో. నేను నిన్ను తప్ప వేరొక ఎవరిని ఆశించినయ్యా, వేరెవరి మీద నేను మనసుంచుకోనయ్యా, నా చేతి పనులు కూడా నేను నమ్ముకోనయ్యా, నా బలం మీద, నా జ్ఞానం మీద, నా టాలెంట్ మీద కూడా నేను నమ్మకం ఉంచునయ్యా. కృప చూపించండి. మీకే విధేయత చూపిస్తున్నాను, మీకే లోబడుతున్నాను, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి అని ప్రభువుకు మనం అప్పగించుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్ను నిత్యము ఆ విధంగా దీవెనకరంగా విజయోత్సవముతో ఆయన నిన్ను నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నా తండ్రి, అయ్యా మా జీవితాల్లో నా తండ్రి అపజయాలకి కారణమేంటో, విజయాలు ఎలాగ పొందగలమో మీరు తేటపరిచారయ్యా. అయ్యా మా జీవితంలో అపజయాలకి కారణం మిమ్మల్ని విడిచి అన్య దేవతల్ని, క్రొత్త దేవతల్ని మేము కోరుకోవటమే అని మీరు మా పితరుల జీవితాల్లో జరిగిన కార్యాలని తెలియచేసి హెచ్చరించారు. కనుక మా జీవితంలో మేము ఇక మీదట మిమ్మల్ని కాక ఎవరిని మేము ప్రేమించగా, ఎవరికి మేము అయ్యా అప్పగించుకోక మా జీవితాల్ని మీ యొక్క సన్నిధిలో మేము అయ్యా సమర్పించుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. అలాగే నా ప్రభువా, మీ యొక్క కృప చేతనే తండ్రి నాయన అయ్యా యుద్ధములో జయము అయ్యా ఈ యొక్క యుద్ధోపకరణాలను బట్టి రాదు, కానీ మీకు విధేయత చూపిస్తే మాకు మీరు జయమును అనుగ్రహించు దేవుడై ఉన్నారని ప్రభువా, మీరు మీ యొక్క లేఖనాల ద్వారా, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీరు దర్శించి మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఒక్కొక్క బిడ్డని మీరు ఆస్వాదించండి, దీవించండి, వారి కన్నీళ్లు తొడవండి, వారి అపజయాల నుంచి విడిపించండి. ప్రభువా, మీరే వారికి ధ్వజముగా నిలిచి వారి జీవితాల్లో గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. చాలిందేవుడుగా ఉండి కార్యాలు చేసి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం దేవుని ద్వారా జయము పొందాలని ఆశపడుతున్న వారందరికీ కృపతోడేమిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. మంచి దేవుడు మన దేవుడు. ఆయనకు మనం విధేయత కనపరిస్తే చాలు, ఆయనే మనల్ని జయోత్సవముతో మనల్ని ఆయన నడిపిస్తాడు. కృపా విధంగా మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.